श्रीहरिवायुगुरुभ्यो नमः। ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂಗ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರ ವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣ ವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪರಬಡಿವ. మన హరికథామృతసారం పాఠంలో పంచతన్మాత్ర సంధి యందు వెనుకటి పాఠంలో 6వ పద్యం చెప్పుకున్నాం. శిరగళ ఐదైదెరడు బాహుಗಳು అని వాక్ మనోరూపి భగవంతుణ్ణి ఎలా ఉపాసన చెయ్యాలనేటటువంటి చెప్పుకున్నాం. ఈరోజు 7వ పద్యము. ఈ 7వ పద్యంలో జగన్నాథదాసుల వారు బ్రహ్మాది దేవతలందు 4 పాదముల ధర్మములను పాలిస్తూ చతుషష్ఠి కళా విద్యాధారకుడైనటువంటి భగవంతుని ఉపాసన క్రమాన్ని చెబుతూ ఉన్నారు ఈ పద్యంలో. ఈరెరడు దేహోర్మిభూతగళారధిక దశ ಋಗ್ವಿನುತ ಲಕ್ಷ್ಮೀರಮಣ ವಿಷ್ಣುವಾಖ್ಯರೂಪದಿ ಚತುಷ್ಷಷ್ಟಿ ಕಳಾಧಾರಕನು ತಾನಾಗಿ ಬ್ರಹ್ಮಪುರಾರಿ ಮುಖ್ಯರೊಳಿದ್ದು ಸತತ ವಿಹಾರ ಮಾಳ್ಪನು ಚತುಷ್ಪಾದಾಹ್ವಯದಿ ಲೋಕದೊಳು. ಪದಚ್ಛೇದము. ಈರೆರಡು ಈರೆರಡು ಭೂತಗಳು ಆರಧಿಕ ದಶ. ದೇಹೋರ್ಮಿಭೂತಗಳಾರಧಿಕ ದಶ. ದೇಹ ಊರ್ಮಿ ಭೂತಗಳು ಆರಧಿಕ ದಶ. ಋಗ್ವಿನುತ ಲಕ್ಷ್ಮೀರಮಣ ವಿಷ್ಣುವಾಖ್ಯ ರೂಪದಿ ಚತುಷ್ಷಷ್ಟಿ ಕಲಾಧಾರಕನು ತಾನಾಗಿ ಬ್ರಹ್ಮ ಪುರಾರಿ ಮುಖ್ಯರೊಳಿದ್ದು ಸತತ ವಿಹಾರ ಮಾಳ್ಪನು చతుష్పాదాహ్వయది లోకదుడు. ఇక ప్రతిపదార్థము. ఈరెరడు దేహ అంటే 2x2 స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూల దేహము. ఊర్మిభూతಗಳು షడోర్మిభూతಗಳು దేహోర్మిభూతಗಳು 6 అంటే ఊర్మి అంటే ఏమి అర్థం ఏమిటి అని అంటే 6 షడూర్మి 6 వికారములు
6 వికారములు ఏవి అని అంటే మనకు ప్రమాణం చెబుతూ ఉన్నది. అస్థి, జాయతే, వర్ధతే, పరిణమితే, అపక్షీయతే, వినశ్యతే అని. అంటే 6 ఊర్ములు, వికారములు. అంటే అస్థి ఉండటము, జాయతే జనించటము, పరిణమితే నానా వికారములను పొందటము, వివర్ధతే అభివృద్ధి చెందటము, అపక్షీయతే దేహము నాశం కావటము, వినశ్యతే కొనకు మరణించటము. ఇవి షడూర్మిಗಳು. ಊರ್ಮಿಭೂತಗಳು 6 + 10 16. 6 + 10 16 కళలు. పంచభూతములు, దశేంద్రియములు, ఒక మనస్సు. ఈ 16 షోడశ కళలు. ఋగ్వినుత 16 రూపముల చేత యుక్తమైనటువంటి లేదా 16 రుక్కులతో యుక్తమైనటువంటి పురుష సూక్త. పురుష సూక్తము చేత స్తుత్యుడైన లక్ష్మీరమణ, లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు విష్ణువాఖ్య రూపది, విష్ణునామకుడై చతుషష్ఠి కళాధారకను, 64 విద్యలను ధరించినటువంటి, అంటే 64 కళలకు విద్యలకు ఆశ్రయుడైనటువంటి తానాగి స్వతహా భగవంతుడు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, పురారి త్రిపురాసురులను సంహరించినటువంటి రుద్రదేవుడు, ముఖ్యరుడు. ఇదే మొదలైనటువంటి దేవతలందు ఇద్దు అంతర్యామిత్వేన ఉండి చతుష్పాదాహ్వది ధర్మము 4 పాదములు, సత్యము, ధర్మము, దయ మరియు దానము. ఈ 4 పాదములు కలిగినటువంటి వాడై లోకదుడు ఈ చరాచరాత్మకమైనటువంటి సమస్త జగత్తునందు సతత నిరంతరము విహారమాల్పను, క్రీడిస్తాడు, లీలామయుడై విహరిస్తాడు అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం. స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధదేహము, స్థూలదేహం అనేటటువంటి 4 శరీరములందు షడూర్ములతో, షడూర్మి కలిగినటువంటి ఈ దేహమునందు, 16 కళలు కలిగినటువంటి ఈ దేహమునందు, షోడశ కళయుక్తమైనటువంటి పురుష సూక్త ప్రతిపాద్యుడైనటువంటి లక్ష్మీరమణుడు విష్ణునామకుడై 64 కళలకు ఆశ్రయభూతుడైనటువంటి బ్రహ్మ, చతుర్ముఖ భగవంతుడు పరబ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ తర్వాత రుద్రదేవుల వారు మొదలైనటువంటి దేవతలందు ఉండి సత్యము, ధర్మము, దయా, దానము అనేటటువంటి ధర్మము యొక్క 4 పాదయుక్తుడై చతుష్పాత్ అని పిలవబడుతూ ఈ చరాచరాత్మకమైనటువంటి ఈ జగత్తునందు నిరంతరము విహరిస్తూ ఉంటాడు, క్రీడిస్తూ ఉంటాడు భగవంతుడు అని తాత్పర్యం. ఇక విశేష వివరణకు వస్తే ఈ పద్యంలో మనకు భగవంతుని ఇంకొక రీతిగా ఉపాసనాక్రమాన్ని వివరిస్తూ ఉన్నారు. నేను మొదట అవతారిక యందు చెప్పినట్లుగానే బ్రహ్మాది దేవతలందు చతుష్పాద ధర్మములను పాలిస్తూ ఆ 4 పాదములు ధర్మమునకు, ఆ 4 పాదములను పాలిస్తూ సత్యము, ధర్మము, దయా, దానము 64 కళలకు ఆధారభూతుడైనటువంటి భగవంతుని ఉపాసనను చేయాలి. ఏ విధంగా చేయాలి అని ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నారు. మనకు అందరికీ ఇంతవరకు మనం విస్తారంగా చెప్పుకున్నట్లుగా ఒక మనిషికి 4, ఒక జీవికి 4 దేహాలు, స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూల దేహం. ఇక షడూర్ములు 6 వికారాలు పొందుతాడు ఈ జీవుడు. అంటే ఏమి? అస్థి, జాయతే, వర్ధతే, పరిణమితే, అపక్షీయతే, వినశ్యతే. అస్థి అంటే తల్లి గర్భంలో ఉండటం, శుక్లరూపము చేత ఉండటం. జాయతే తల్లి గర్భము నుండి జనించటం. పరిణమితే నానా వికారాలను పొందటం. అంటే తల్లి గర్భంలో ఒక రీతిగా, తల్లి గర్భము నుండి బయట వచ్చిన తరువాత శిశువుగా, ఆ తరువాత బాలకుడిగా, ఈ విధంగా నానా
రూపాలను అవరూపాలను పొందటము, పరిణమించటం, క్రమంగా వివర్ధతే పెరగటము, యుక్త వయస్సు రావటము, బాగా 16-17 యుక్త వయస్సుకు పెరుగుతూ ఆ యుక్త వయస్సులో మంచి పెరుగుదల ఉంటుంది. అపక్షీయతే మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత దేహము ఇక నాశమవుతూ వస్తుంది. వినశ్యతే చివరకు మరణిస్తుంది, దేహం పడిపోతుంది. ఈ విధంగా 6 వికారములు కలిగినటువంటి ఈ దేహము ఈ 6 వికారములు కలిగినటువంటి దేహం. అయితే ఇక్కడ మనం ఒకటి, జీవులు ఎవరు అంటే జీవోత్తములైనటువంటి బ్రహ్మ వాయువులు మొదలుకొని తృణాంత పర్యంతము అందరూ జీవులే. అయితే ఈ జీవులందరికీ ఇవి 6 ఉంటాయి, షడూర్ములు వికారములు ఉంటాయి అని అంటే దానికి ఒక అపవాదం ఉన్నది. అంటే కొంతమందికి ఎక్సెప్షన్ ఉంటూ ఉన్నది. అపవాదం అంటే ఎక్సెప్షన్ ఉంటూ ఉన్నది. బ్రహ్మ వాయు సరస్వతి భారతీదేవి వీరు పరశుక్లత్రయానికి చేరినటువంటి వారు. వీరికి గర్భప్రవేశం ఉండదు, శుక్లశోణిత సంబంధం ఉండదు. ఇవేవీ లేకుండా వారు జనించటము అంటే వారు అవతరించటమే. భగవంతుడు తరువాత బ్రహ్మ వాయు భగవంతుడు లక్ష్మీదేవి, పరబ్రహ్మ భగవంతుడు సర్వోత్తముడు, అప్రాకృతుడు, అక్షర తత్వము. భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవి, ఆమె కూడా అప్రాకృతురాలు, అక్షరతత్వము ఆమెకు. తరువాత బ్రహ్మ వాయు సరస్వతి భారతీదేవి వీరు పరశుక్లత్రయము. వీరందరికీ శుక్లశోణిత సంబంధముతో జన్మ ఉండదు. తరువాత పెరగటము, తరగటము, నాశమవ్వటము ఇవేవి ఉండదు. వీళ్లను వదిలి మిగిలినటువంటి గరుడ శేష రుద్ర మొదలుకొని సమస్త తృణాంత పర్యంతము అందరికీ ఈ షడూర్ములు అంటే ఈ వికారములన్నీ ఉంటాయి. అవే చెబుతూ ఉన్నారు. ఈ షడూర్మి 6 దశ ఋగ్వినుత. ఇక 16 కళలు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు ఒకటి. ఈ 16 కళలు ఈ అన్నింటి యందు ఉంటూ ఉన్నాడు. 6 దశ ఋగ్వినుత అంటే ఋగ్వేద ప్రతిపాద్యుడు, పురుష సూక్త ప్రతిపాద్యుడు. ఆ పురుష సూక్తము 16 రుక్కులతో కలిగి ఉంటుంది. అటువంటి వేద ప్రతిపాద్యుడైన పురుష సూక్త ప్రతిపాద్యుడైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు విష్ణువాఖ్య రూపది, విష్ణు అనేటటువంటి నామముతో పిలువబడుతూ 64 కళలు ఉన్నాయి. 64 కళలకు ఆశ్రయభూతుడై. ఈ 64 కళలు ఏవి అని అంటే మనకు సంకర్షణ వడయ తీర్థుల వారు ఆ 64 కళల గురించి చెబుతూ ఉన్నారు. ఆ 64 కళలు ఏవి అని అంటే అక్షర లక్షణము, లిఖితము, గణితము, వైశేషికము, సౌరము, గాణపత్యము, వేదము, వేదాంతము, ప్రాతిశాఖ్యము, ప్రారబ్ధ్యము, ప్రాభాకరము, న్యాయము, వ్యాకరణము, ఛందస్సు, అలంకారము, నటన, నాటకము, ఇతిహాసము, ఆగమము, పురాణము, స్త్రీలక్షణము, పురుషలక్షణము, సాముద్రిక లక్షణము, కామశాస్త్రము, శకునశాస్త్రము, నిసత్సర శాస్త్రము, శిల్పశాస్త్రము, ప్రళయకాలము, మాయావాదము, సారవాదము, వివాదము, గంధవాదము, రసవాదము, ధాతువాదము, సౌగతము, గారుడము, చిత్రకర్మ, వైద్యవాదము, వాస్తుశాస్త్రము, శౌత్రము, ఆచారము, వ్యవహారము, స్మార్తము, పరవాదము, పరకాయ ప్రవేశము, అశ్వారోహణము, గజారోహణము, సంధి విగ్రహము, చర్మశాస్త్రము, స్వర్ణపరీక్ష, రత్నపరీక్ష, జ్యోతిష్శాస్త్రము, ఇంద్రజాలము, మహేంద్రజాలము, అగ్నిస్తంభము, జలస్తంభము, వాయుస్తంభము, ఖడ్గస్తంభము, బాలాశనాస్తంభము, దూరదృష్టి, దూరశ్రవణము, ఇంగితజ్ఞము, భావబోధము, పరిహాసము. సంకర్షణ వడయ తీర్థుల వారి ప్రకారం 64 కళలు. వీటిలో కొన్ని మనము పేర్లైనా విన్నాము, కొన్ని మనకు తెలిసినాయి, కొన్ని తెలియవు.
అందుకే 64 కళాపూర్ణులు అని చెప్తారు. అది అందరికీ అబ్బదు, మహానుభావులకు. మనకు రాఘవేంద్ర స్వాముల వారి పరమ గురువులైనటువంటి శ్రీ విజయేంద్ర తీర్థుల వారు 64 కళాపూర్ణులు అని చెబుతారు. ఈ విధంగా 64 కళలకు ఆశ్రయభూతుడైనటువంటి భగవంతుడు. తరువాత అతడు ఇటువంటి భగవంతుడు ఈ దేహములందు, ఈ 4 దేహములందు షోడశ కళయుక్తమైనటువంటి షడూర్ములతో కూడుకొన్నటువంటి ఈ 4 దేహములందు లక్ష్మీరమణుడు విష్ణునామముతో 64 కళలకు ఆధారభూతుడైనటువంటి భగవంతుడు బ్రహ్మ పురారి ముఖ్యరొళిద్దు. జీవోత్తముడైనటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మయందు, పురారి త్రిపురాసులను సంహారం చేసినటువంటి లయకర్త అయినటువంటి రుద్రుడు మొదలైనటువంటి దేవతలందు ఉండి, నిరంతరము ఉండి, చతుష్పాదాహ్వయది, మనకు చతుష్పాత్ అని పేరు భగవంతునికి. ఎందుకయ్యానంటే వాడు ధర్మము 4 పాదములు, ధర్మము 4 పాదములా నడుస్తున్నది అని చెప్తూ ఉంటాం మనం. సత్యము, ధర్మము, దయ మరియు దానము, ఇవి 4 పాదాలు. కృతయుగమునందు ధర్మము 4 పాదములా నడిస్తే, త్రేతాయుగంలో 3 పాదములతో నడిస్తే, ద్వాపరయుగంలో 2 పాదములతో నడిస్తే, కలియుగంలో 1 పాదముతో కుంటుతూ నడుస్తూ ఉన్నది. కలియుగంలో ఉండేటటువంటి ధర్మ పాదము ఏదంటే సత్యము. అందుకే సత్యమేవ జయతే అని మన కలియుగంలో నానుడి వస్తూ ఉన్నది. కాబట్టి ఈ 4 పాదములను, 4 పాదములతో చతుష్పాత్ అని పిలువబడుతూ 4 పాదములు కలిగి ఉండి ఈ భగవంతుడు ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తునందు, అంటే జీవరాశులందు, జడ పదార్థములందు నిరంతరము, సతత అంటే నిరంతరము, ఒక్క క్షణము వదలకుండా ఉండి, అంటే అతను వ్యాప్తుడై ఉండి విహారమాల్పను క్రీడిస్తూ ఉంటాడట. అతడు ఈ జగద్వ్యాపారాన్ని జరిపిస్తూ ఉంటాడట. ఇక్కడ క్రీడిస్తూ ఉండడం అంటే ఏమిటి అని అంటే, చేతనాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, అంటే జడ పదార్థములందు, చేతన పదార్థములందు భగవంతుడు ఉండి అతనేం చేస్తూ ఉన్నాడు, ఈ జగత్తునందు ఏమేమి వ్యాపారాలు ఎలా చెయ్యాలో, అంటే ఎందుకంటే భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు కాబట్టి మన సిద్ధాంతం ఏం చెబుతూ ఉన్నది, ఉన్నవి 2 తత్వములు. ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడే. ఇక అస్వతంత్ర తత్వంలో లక్ష్మీదేవి మొదలుకొని బ్రహ్మ వాయువులు మొదలుకొని తృణాంత పర్యంతము అందరూ అస్వతంత్రులే. కాబట్టి ఈ జగద్వ్యాపారము జరగాలి అనంటే ఈ చేతనాత్మకమైనటువంటి జడ చేతన పదార్థములందు భగవంతుడు నిరంతరము ఉండి బింబరూపి అయి ఉండి తాను ఆ జీవులు చేయవలసినటువంటి పనులను తాను చేయిస్తూ వీళ్ళు ప్రతిబింబులైనటువంటి జీవులు ఆ పనులను చేస్తూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడు అందరి యందు ఉండి తాను బింబరూపి అయి పనులను చేయించకపోతే ఈ జగత్తు ఏ మాత్రము కదలదు, కదలిక లేకుండా స్థగితమవుతుంది, అంటే ఫ్రీజ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మన ఇంతమంది జీవులు నడుస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు, పనులు చేస్తూ ఉన్నారు, నిద్రపోతున్నారనంటే అది భగవంతుడు చేస్తే కానీ వాడు అందరి యందు ఉండి చేయించకపోతే. అదే చెబుతున్నారు, ఏం చేస్తున్నాడు భగవంతుడివి అందరి యందు ఉండి అనంటే క్రీడిసువా, అంటే వాడు విహారమాల్పను విహరిస్తూ ఉన్నాడట. విహారం అంటే వాడేదో మనం విహారయాత్రకు పోయినట్లుగా జాలీ ట్రిప్ కాదు, పిక్నిక్ కాదు. అయితే వాడు వీళ్ళందరి యందు ఉండి ఈ జగద్వ్యాపారము జరిగేటట్లుగా కాలానికి సమయానికి ఏ పనులు ఎవరెవరు చెయ్యాలో సూర్యుని యందుండి సూర్యుడు పొద్దున ఉదయించేటట్లుగా సాయంత్రం అస్తమించేటట్లుగా ఈ విధంగా అన్ని వాడు వ్యాప్తుడై పనులను విహారమాల్పను. ఇలా వాడు క్రీడించకపోతే ఈ జగత్ వ్యాపారం జరగదు.
అదేవిధంగా జడ పదార్థములైనటువంటి రాళ్ళు, రప్పలు, మన్ను, నీరు, వీటి యందు భగవంతుడు లేకపోతే వాటికి వాటి ధర్మములు రావు. నీటిలో భగవంతుడు వరుణ శబ్దవాచ్యుడై వాడు ఉండకపోతే నీటికి ఆ తడి ఉండటము, రసం ఉండటము, తరువాత అది నీరు మన చేతులు కడుక్కోవాలి అంటే నీళ్లతోనే కడుక్కోవాలి. ఇక వేరే దేనితో కడుక్కుంటూ మనం పరిశుద్ధం కాదు. స్నానం చేయాలి, శుభ్రం కావాలంటే నీటితో చేయాలి, కానీ నూనెతో చేస్తే ఇంకా మనకు అంటు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ నీటిలో శుభ్రం చేసేటటువంటి గుణం ఉండాలన్నా, నీటిదనం చల్లదనం ఉండాలన్నా, వేడి నీటిలో వేడిదనం ఉండాలన్నా, మట్టిలో మట్టితనము, పృథ్వీతత్వము, గంధము ఉండాలన్నా, రాయిలో కాఠిన్యం ఉండాలన్నా భగవంతుడు ఆ జడ పదార్థములందు ఉండి వాటి ధర్మములను వాటికి ఇస్తూ ఉంటాడు. లేకపోతే రాయికి కాఠిన్యం ఉండదు, నీటికి మృదుత్వం ఉండదు. కాబట్టి ఈ విధంగా చరాచరాత్మకమైనటువంటి జగత్తునందు భగవంతుడు ఉంటూ జీవుల 4 దేహములందు ఇన్ని రూపాలతో ఉంటూ విహారము చేస్తూ ఉంటాడు అనంటే క్రీడిస్తూ ఉంటాడు, ఈ జగత్ వ్యాపారాన్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకే మనకు శృతి చెబుతూ ఉన్నది, తేన వినా తృణమపి న చలతి, అంటే వాడు లేకుండా, అంటే భగవంతుడు లేకుండా, భగవంతుని ప్రమేయము లేకుండా ఒక గడ్డి పోచ కూడా కదలదు అని. అదే తత్వం. ఇది ఈ పద్యానికి అర్థమైతే ఇక మనకు ఈ 16 షోడశ కళలు అంటే భగవంతుడు షోడశ శాస్త్ర ప్రతిపాద్యుడు. శాస్త్ర వివక్షతో శాస్త్రము రీత్యా చెప్తే 16 శాస్త్రములు. అవి ఏవి అని అంటే 4 వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. తర్వాత ఉపవేదములు 4, అథర్వణ వేదము, ఆయుర్వేదము అంటే వైద్యశాస్త్రము, ధనుర్వేదము, గంధర్వ వేదము, తర్వాత నీతి శాస్త్రము. ఇక షడంగములు శిక్ష, వ్యాకరణము, నిరుక్తి, ఛందశాస్త్రము, జ్యోతిష్యము, కల్పము, తర్వాత పరవిద్య, అపర విద్య. ఈ విధంగా 2. ఈ మొత్తము 16 శాస్త్ర విభాగములు. ఈ 16 శాస్త్రముల చేత ప్రతిపాద్యుడు భగవంతుడు. ఈ శాస్త్రములన్నీ భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నాయి, అంటే భగవంతుణ్ణి తెలియజేస్తాయి. అదేవిధంగా 4 విధములైనటువంటి ముక్తియోగ్య జీవులు, దేవతలు, ఋషులు, మానుషోత్తములు, పితృదేవతలు. ఇక్కడ 64 భగవద్రూపములు, కళాధారక భగవద్రూపములు అని అంటే 16 కళలు, 4 విధమైనటువంటి ముక్తియోగ్య జీవులు, 4 × 16 = 64 కళాధారక భగవద్రూపములు. శాస్త్ర వివక్షతో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక చతుష్పాత్, ధర్మము 4 పాదాలు, ధర్మము, సత్యము, దయ మరియు దానము. ఈ 4 భగవంతుని రూపములు. ఈ విధంగా అన్నింట షోడశ కళలయందు, చతుష్పాద్ 4 ధర్మములందు, తరువాత 4 దేహములందు, షడూర్ములయందు అన్నింట భగవంతుడు ఉండి ఈ జగద్వ్యాపారాన్ని జరిపిస్తూ ఉన్నాడు అనేటటువంటి జ్ఞానాన్ని మనము పొందాలి. అది భగవత్తత్వం. ఇక్కడ భగవంతుని యొక్క సర్వోత్తమత్వము, భగవంతుని యొక్క సర్వవ్యాప్తిత్వము, భగవంతుని యొక్క సర్వతంత్ర స్వాతంత్రత్వము, భగవంతుని పాలకత్వము, భగవంతుడే అన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉత్కృష్టమైనటువంటి అఘటనాఘటన సమర్థుడైనటువంటి భగవంతుని యొక్క విశేషమైనటువంటి గుణములను ఈ పద్యము ప్రతిపాదిస్తూ ఉన్నది అని చెబుతూ ఇక రేపు తృణ మొదలు బ్రహ్మాంత జీవర తను చతుష్టయగళలి మళ్ళీ చెబుతూ ఉన్నారు. గడ్డిపోచ మొదలుకొని బ్రహ్మ వరకు ఉన్నటువంటి సమస్త జీవుల 4 దేహములందు భగవంతుని
రూపాలను ఎలా ఉపాసన చేయాలి అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.